కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ కమలనాథ్లోకి చోటు దక్కనుందా? ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయా? ఇంతకీ మోదీ టీంలోకి వెళ్లే తెలుగు ఎంపీ ఎవరు? ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికలే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోవాలని యోచిస్తున్న కమలనాథులు ఇందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇందులో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి ఈసారి బీజేపీ ఎంపీని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్లో ఏపీ నుంచి 2 టీడీపీ నేతలతో పాటు ఇటీవలే ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన మరాఠా నేత సురేష్ ప్రభు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు హరిబాబును సైతం కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు కమల్నాథులు. దీంతో ఈసారి జరిగే కేబినెట్ విస్తరణలో హరిబాబుకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హరిబాబును బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించాలని టీడీపీ నుంచి ఒత్తిడి వస్తున్నా ఏపీలో బలోపేతమే లక్ష్యంగా పెట్టుకున్న కమల్నాథులు ఆయన్ను కేబినెట్లో తీసుకోవాలని భావిస్తున్నారు. ఏపీ పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీజేపీ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో చూడాలి.